గుడ్ మార్నింగ్. ఈ మధ్య వార్తలలో ఒక తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది జనాభా గురించి. తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా సౌత్లో ఎక్స్క్లూజివ్గా ఇందిరాగాంధీ గారు అప్పుడు ఒక ఏదైతే ఉన్నదో ఒక కాంట్రవర్షియల్ ఉంటుంది. ఏమైందంటే సౌత్లో జనాభా, నార్త్లో జనాభా విస్ఫోటనం ఇలాంటి అంశాలు ప్రధానంగా పరిగణలోకి వచ్చినప్పుడు అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే వ్యాసెక్టమీ ఈ ఆపరేషన్ చేయించింది మగవాళ్ళకు కూడా. ఎందుకంటే జనాభా నియంత్రించాలి, జనాభా ఎక్కువ అవుతుంది, జనాభా ఎక్కువ అవడం వల్ల మనకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ప్రజలు దానికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు అంత స్థాయిలో లేవు. రెండు విధాలుగా కూడా మనకు ఎట్లయినా లాస్ ఉందని చెప్తే మనం ఏం చేసినామంటే ఫెర్టిలిటీ రేట్ని తగ్గించుకున్నాం. సౌత్ స్టేట్స్ అన్నీ, నార్త్ స్టేట్స్ అన్నీ అంతే ఉన్నాయి. బీహార్లో ఇప్పటికి కూడా 3.1గా ఫెర్టిలిటీ రేట్ ఉంది. అయితే అలా మన సౌత్కు సంబంధించినటువంటిది, నార్త్కు సంబంధించినటువంటి జనాభా విస్ఫోటనం ఆ విధంగా ఉన్నప్పుడు బీహార్లో ఇప్పటికి కూడా దగ్గర మీరు 3.1గా నమోదైన రేటు కారణంగా డీలిమిటేషన్ యాక్ట్ మొన్న వచ్చినప్పుడు ఏమైందంటే అంతరం అంటే సౌత్ స్టేట్స్కి నార్త్ స్టేట్స్కి ఇంతకుముందు ఎంతైతే ఇప్పుడు సపోజ్ 5% 10% అంతరం ఉందనుకున్న అది ఇప్పుడు 15-20%గా మారుతుంది అన్నమాట. అంటే ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి. సో ఈ అంతరం ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 120 పోతే మన దగ్గర జనాభా అనుగుణంగా అంత 50% రేట్లో పోలేదు అని చెప్పేసి ఒకటి. ఈ జనాభా విస్ఫోటనం పెంచాలి, తగ్గించాలంటే ఏం చేయాలి? సౌత్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, జనాభాను పెంచుకోండి అంటే జనాభాను పెంచుకోవాలంటే ఎట్లా పెంచుకుంటారు? ఇప్పుడు విద్య మొత్తం కమర్షియలైజేషన్ చేసిర్రు. ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఏమైతే హెల్త్ ఉందో ఇది కూడా మొత్తం ఎడ్యుకేషన్. నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే హైదరాబాద్లో అయినా, అక్కడ పోతే విజయవాడ అయినా, విశాఖపట్నం అయినా, ఎక్కడ ప్రైవేట్ ఆసుపత్రికి పోయినా అనుకో నీకు కనుక ఇప్పుడు రోజు కూలినాలు చేసేటోడికి ఒక రోగం వచ్చి హాస్పిటల్ పోయిందనుకో 1-2 లక్షలు అయితే ఆయనకి. వాడు ఎడ్యుకేషన్ మీద ఎట్లా పెడతాడు, హెల్త్ మీద ఎట్లా పెడతాడు, పిల్లల మీద ఎట్లా పెడతాడు? ఇవన్నీ కూడా మీరు దయచేసి ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలు ఏదో సిఫార్సు చేసినట్టు పిల్లల్ని గాను అంటే అయిపోదు. ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. యూ షుడ్ యాక్సెప్ట్ ద క్రిటిసిజం. ఓకే, సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నంటే జనాభా విస్ఫోటనం అనేది తీవ్రంగా చర్చలో నిలిచింది. యూపీఎస్సీలో అయినా, గ్రూప్ 1లో అయినా, ఎస్ఏలో అయినా, మెయిన్స్లో అయినా ఈ టాపిక్ ఖచ్చితంగా పడుతుంది. దీని మీద మీరు ఎక్కడైతే స్టేట్మెంట్స్ వస్తున్నాయో దాని యొక్క థీమ్ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, ఫ్యూచర్ ఏంది, ఏమేమి ప్రపోజల్స్ ఉన్నాయి, ఏ గవర్నమెంట్ ఏ విధంగా ముందు వెళ్తుంది, ఇవన్నీ కూడా చూసుకోండి. ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద మీరు తగినంత బడ్జెట్ పెట్టకపోతే మీ పోవర్టీ అనేది ఇంకా కిందికి పోతుంది. అర్థమైంది? దాన్ని మొత్తం దేని మీద పడుతుందంటే పిల్లల మీద పడుతుంది. పిల్లల్ని కనడం తక్కువ చేస్తారు. ప్రతి ఇద్దరు ఒక్కరినే చాలు అన్న స్థాయికి వెళ్ళిపోయారు. ఎవరైనా, నోబడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్, ఇంక్లూడింగ్ నారా చంద్రబాబు నాయుడు గారు మనవాడు ఒక్కరితో సహా మన కింద సామాన్య పేదవాడు ఎవరైతున్నారో వాందాక. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం జనాభా విస్ఫోటనం గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద మనం పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఏంది, ఒక మానవ వనరులు అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అయినా, హెల్త్ అయినా ఇవి ఉంటాయి కదా, హ్యూమన్ రీసోర్సెస్, వీటి మీద భారం తగ్గించే విధంగా ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్లు మీరు ఎస్ఏ రాయాల్సి వస్తుంది. సో ఇప్పుడు కొటారి కమిషన్, విద్యా కమిషన్ని ఒకటి చెప్పింది, బడ్జెట్లో ఇంత 6% ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద ఉండాలని. ఏ గవర్నమెంట్ కూడా పెట్టలే. ఓకే, ఈ విధమైనటువంటి సిఫార్సులు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు బీదరికం అనేది తగ్గించాలి. మెయిన్గా అది తగ్గించాలంటే విద్య, హెల్త్ ఏదైతే డబ్బులు ఖర్చు అవుతున్నాయో బీదవాడికి అవి తగ్గించాలి. అవి తగ్గించకుండా నువ్వు ఏమంటారు పిల్లల్ని అని చెప్పడం మాత్రం అది లాంగ్ టర్మ్లో అది ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఫినామినా. ఖచ్చితంగా పిల్లల్ని కనాలంటే, జనాభా పెరగాలంటే సౌత్లో 2 ఆప్షన్లు. ఒకటి ఏంటంటే విద్య, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఎడ్యుకేషన్, హెల్త్. ఈ 2 పారామీటర్స్ తగ్గించుకుంటేనే మనకు ఫ్యూచర్లో అయినా ఎప్పటికైనా బయటపడే అవకాశం ఉంటుంది, లేదంటే కష్టం. ఈ పాయింట్స్ అన్ని ఎందుకు చెప్పినా అంటే మీకు ఖచ్చితంగా హాట్ టాపిక్గా ఉంది. యూపీఎస్సీలో అయినా, గ్రూప్ 1లో అయినా, నెక్స్ట్ అప్కమింగ్ ఏపీపీఎస్సీలో అయినా జనాభా గురించి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ 100% ఉంది. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్.